Step into Value Zone Hypermart Patancheru. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం అమలులో కీలక నిర్ణయం. ఇది గొప్ప నిర్ణయం. 1వ తారీఖు అంటే 1వ తారీఖు నుండి అవ్వాతాతలు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, కలుగీత కార్మికులు, చర్మకారులు, హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు, మత్స్యకారులు అందించేటువంటి పెన్షన్ మరోసారి చెప్తున్నాను, పెన్షన్ ఇచ్చిన మాట నిలుపుకుంటూ 2,750 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 3,000కు పెంచుతూ జనవరి 1వ తారీఖు నుండి, అంటే ఆ రోజు ప్రభుత్వం ఏర్పడ్డ మొట్టమొదటిదే సుమారుగా మొట్టమొదటిసారి 2,250 రూపాయలకు పెంచినటువంటి పెన్షన్ 3,000కు పెంచుతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి 3,000కు పెంచుతూ జనవరి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు పెన్షన్, 8వ తారీఖు వరకు పెన్షన్ పంచేటువంటి, 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు పెన్షన్ పంచేటువంటి కార్యక్రమాన్ని 65,33,781 మందికి, 65,33,781 మందికి గత ప్రభుత్వ హయాంలో నెలకు 400 కోట్ల రూపాయల లోపు 400 కోట్ల రూపాయలు మాత్రమే పెన్షన్ పంపిణీ ఉండేది. ఈవేళ పెంచిన ఈ పెన్షన్ తీసుకున్నప్పుడు నెలకు 2,000 కోట్లు అంటే 24,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పెన్షన్ పంచేటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తెలియజేయడానికి, అలాగే వారు తీసుకున్న ఆ నిర్ణయాన్ని కేబినెట్ అంతా కూడా ముక్తకంఠంతో ఆనందంగా స్వాగతించడం, ఆయన అభినందించడం, అంటే నిజం పాలన, జవాబుదారీతనం పాలన, నమ్మకం పాలన అని నిరూపించినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని కేబినెట్ మంత్రులందరూ కూడా అభినందించినటువంటి విధానాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు 8 రోజుల పాటు పంపిణీ జరుగుతుంది. ప్రజాప్రతినిధులందరూ కూడా మండల స్థాయికి వెళ్ళి పండుగ స్థాయి అంటే నేను జనవరి మాసం అంతా పండుగే. 1 పెన్షన్ పెంపు 1వ తారీఖు ప్రారంభమై 8 ఉంటుంది. 2వది చేయూత, 3వది 2 ఆసరా, 3 చేయూత, 2 ఆసరా, 3 చేయూత, 1 పెన్షన్, 2 ఆసరా, 3 చేయూత. అంటే అక్క చెల్లెల ఖాతాలన్నీ నిండుగా ఉంటాయి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అక్క చెల్లెలకు పండగ కానుకగా ఇచ్చినటువంటి, ఈ కేబినెట్ తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా అక్క చెల్లెలందరూ కూడా పండుగ అత్యంత ఆనందంగా జరుపుకునేటువంటి పండుగ ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పడేటువంటి 26 డివిజన్లలో డివిజన్ కేంద్రాల్లో సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు డెలివరీ మెకానిజం పటిష్టపరిచేందుకు భాగంగా 26 డివిజన్లలో డివిజన్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టుకి మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది. అలాగే జలజీవన్ మిషన్ కింద గ్రామ జల సంఘ కమిటీలు, అంటే ఇప్పటికే జలజీవన్ మిషన్ ఇంటింటికి నీరు ఇవ్వాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పానికి కొంత ఆలస్యమైంది కరోనా సమయంలో. దానికి ఇంటింటికి రక్షిత త్రాగునీరు ఇవ్వాలనేటువంటి సంకల్పానికి వారు తీసుకున్నటువంటి నిర్ణయం, ఒక ప్రణాళిక ద్వారా ఆ గ్రామ సంఘాల్లో జలజీవన్ గ్రామ సంఘాల్లో వారి చేతే ఆ పైప్ లైన్స్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది. అలాగే ఆమదాల శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో గురుకుల పాఠశాలలో అప్గ్రేడ్ అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ఆంధ్రప్రదేశ్ బీసీ వెల్ఫేర్ మహిళా గురుకుల పాఠశాలలో రెగ్యులర్ గా 2 పోస్టులు, అవుట్ సోర్సింగ్ 6 పోస్టులు ఏర్పాటు చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది. గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 251 తెలుగు భాష పండితులు, 98 హిందీ భాషా పండితులు, 93 ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ టీచర్స్, 60 పోస్టింగ్ ని అప్గ్రేడ్ చేస్తూ మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది. అలాగే 5th ఫైనాన్స్ కమిషన్ సజావుగా నిర్వహించేందుకు వీలుగా అవసరమైన 10 పోస్టులు తాత్కాలిక విధానంలో భర్తీ చేయాలన్నటువంటి ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది.